హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు ఇస్తున్నారు ఆర్టెక్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన మొబైల్కి ప్యాటర్న్ లాగా అనేది మర్చిపోతే ఏ విధంగా తీయాలో చెప్పబోతున్నాను. ఇది మోటోరోలా మోటో G3 మొబైల్. ఈ మొబైల్కి తీద్దాం. మీ మొబైల్కైనా సేమ్ ఇది ఎలా ఉంటుంది, సేమ్ అంటే కొంచెం చేంజ్ అవుతుంది. మీ మొబైల్ ఏదో కామెంట్ చేయండి నాకు. నేను మీకు ఏ విధంగా చేయాలో కొంచెం సజెస్ట్ చేస్తాను. ప్యాటర్న్ లాగా అనేది మర్చిపోతే మీరు ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయండి మొబైల్ అనేది. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది కదా, దీన్ని ఒక 3 seconds ఎట్ ఏ టైం పాజ్ చేసి పెట్టండి. చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఆపరేట్ చేయాలంటే ఈ విధంగా చేయలేదు. ఇక్కడ వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది కదా, డౌన్ బటన్ కానీ అప్ బటన్ కానీ ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ఓకే చేయాలంటే మాత్రం పవర్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం రికవరీ మోడ్ వరకు తీసుకురావాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ రికవరీ మోడ్ వరకు తీసుకొస్తే ఇప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఒక ఆండ్రాయిడ్ లోగో వస్తుంది. చూడండి, ఆండ్రాయిడ్ లోగో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పవర్ బటన్ వాల్యూమ్ అప్ బటన్ ఎట్ ఏ టైం ప్రెస్ చేయండి. ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఉంది కదా, దీని వరకు తీసుకొచ్చి పవర్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ యూజర్ డేటా పర్సనల్ కంటెంట్ ఉంది కదా, దీని వరకు తీసుకొచ్చి ఓకే చేయండి. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. ఇప్పుడు రీబూట్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని చేయండి. ఇది మీకు మీ మొబైల్ని ఫార్మాట్ చేయడం, ప్యాటర్న్ అన్లాక్ చేయడమే కాకుండా మీ మొబైల్ అనేది ఫ్యాక్టరీ రీసెట్ అంటే మాన్యువల్గా చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే మీ మొబైల్ అనేది మీకు కొత్తగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేస్తుంది. మీరు ఓన్లీ సెటప్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ పెట్టుంటే పాస్వర్డ్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి పోతుంది. మీకు మొబైల్ కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. చూడండి, నాది కొత్తగా రీబూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ అనేది చేసే ముందు మినిమం 50% ఛార్జింగ్ ఉండాలి. 50% ఛార్జింగ్ అబోవ్ ఉంటేనే చేయండి, లేకపోతే చేయొద్దు. చూడండి, నా మొబైల్ కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉందో అలా వచ్చేసింది. దీన్ని నేను ఓన్లీ సెటప్ చేసుకుంటే సరిపోతుంది. సెటప్ చేస్తాం కదా మనం కొత్త మొబైల్ ఉన్నప్పుడు, అలా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్కి ప్యాటర్న్ లాక్ అనేది ఈజీగా తీయవచ్చు. మీ మొబైల్ ఫార్మాట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది అంటే ఏమన్నా వైరస్ ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. మీకు కొత్తగా ఉన్నప్పుడు మొబైల్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే తయారవుతుంది. ఇదైతే మోటోరోలా మోటో G3 మొబైల్. మీరు ఇంకా ఏమన్నా మొబైల్కి చేయాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఏ విధంగా చేయాలో మీకు కొంచెం సజెస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎటువంటి టెక్నాలజీ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బై నౌ.